ఎస్. వాయిస్ బాగానే వినిపిస్తుందా అండి? క్లియర్ మేడం. రైట్. లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. గూగుల్ యాడ్స్ ప్రాక్టికల్ క్లాస్ అన్నమాట. ఓకే. గూగుల్ యాడ్స్ థియరీ నేర్చుకున్నాం కదా మనం లాస్ట్ క్లాసెస్ అన్నీ. ఎస్ మేడం. స్ట్రక్చర్ నేర్చుకున్నాము, నెట్వర్క్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ నేర్చుకున్నాము. వీటిల్లో అకౌంట్. ఎనీ డౌట్ థియరీ పార్ట్? నో మేడం, క్లియర్ మేడం. రైట్. షల్ వి స్టార్ట్ ప్రాక్టికల్ క్లాస్ మా? ఓకే. 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 వాట్ అడ్వాన్స్ అండ్ వాట్ ఈజ్ బేసిక్ అంటే, ఫర్ ద ఫస్ట్ టైము మీరు యాడ్స్ నేర్చుకోబోతున్నారు కదా. అంటే వాట్ అడ్వాన్స్ గూగుల్ యాడ్స్ అండ్ వాట్ బేసిక్ యాడ్స్ గురించి మీకు తెలియదు కదా. ఏది అడ్వాన్సో ఏది బేసిక్కో తెలియదు, అవునా? సో మీరు ఫర్ ద ఫస్ట్ టైం మీకు యాడ్స్ నేర్చుకోబోతున్నారు కాబట్టి లెట్స్ లర్న్ స్లోలీ. తొందర ఏమి పడవసరం లేదు, ఎందుకంటే ఇవి నేర్చుకోవడానికి మనకు కొంచెం టైం పట్టిద్ది, అవగాహన చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం బేసిక్ నుంచే మొదలు పెడదాం, నెక్స్ట్ అడ్వాన్స్కి వెళ్ళిపోదాం. ఓకే మేడం. మెల్లిగా నేర్చుకుందాం అడ్వాన్స్. మీరు అప్పటి వరకు ఈ నెట్వర్క్ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ లేఅవుట్స్కి మీరు అలవాటు పడుతూ ఉంటారు కదా. సో దట్ టుడే బేసిక్ సెర్చ్ నెట్వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే బేసిక్ నెట్వర్క్స్ అంటే కొన్ని ఆప్షన్స్ అనేది నేను స్కిప్ చేస్తానండి. ముందు ముందు క్లాసెస్లోనూ వాటి గురించి ప్రతిదీ నేర్చుకుంటారు. ఓకే. సో ఫస్ట్ మనం యాడ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, మన దగ్గర ఏముండాలి? అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండి. ఎస్ మేడం. మీరు స్ట్రక్చర్ని చూసారు కదా. ఎస్ మేడం. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అకౌంట్ స్ట్రక్చర్ చూసారు కదా మీరు. ఫస్ట్ ఎస్ ఏముంటుంది? మేడం. అది మేడం. ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి మనం? స్ట్రక్చర్ మేడం. హౌ టు క్రియేట్ యాడ్? అవును మేడం. గూగుల్ యాడ్స్ అకౌంట్ ఆర్ నాట్? అకౌంట్ మేడం. ఎస్, రైట్, అదే చెప్పాలి మీరు. ఓకే. ఓకే. వన్ జీమెయిల్ అకౌంట్తో ఎన్ని గూగుల్ యాడ్స్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను మీతోనా? 20 మేడం. 20, రైట్. ఎట్లా క్రియేట్ చేస్తారు గూగుల్ యాడ్స్ అకౌంట్స్ అంటే, జీమెయిల్ డైరెక్ట్లీ మీరు జీమెయిల్లోని ఫస్ట్ మీ జీమెయిల్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు లాగిన్ అయ్యి ఉండాలి. ఈ జీమెయిల్ తెలుసు కదా మీకు. ఈ జీమెయిల్, ఏ జీమెయిల్ నుంచి అయితే మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్లో మీరు లాగిన్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ అని సెర్చ్ చేయండి. ఏమని చేస్తారు? గూగుల్ యాడ్స్ అకౌంట్ కింద అకౌంట్, గూగుల్ యాడ్స్ అకౌంట్ అని ఉంటుంది. ఇలా సెర్చ్ చేసినాక, లేదంటే మీరు గూగుల్ యాడ్స్ google.com/ads అని కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ అనే సెర్చ్ చేయండి. రాస్తాను మీకు, ఇక్కడ అర్థమవుతుంది. గూగుల్ యాడ్స్ అకౌంట్ అనైనా సెర్చ్ చేయండి, లేదా మీరు google.com అంటే https ఉండాలి ఫస్ట్. https google ads.com/ads అని పెట్టండి. ఓకే. ఈ రెండిట్లో దేని త్రూ అయినా మీరు యాడ్స్ అకౌంట్కి వెళ్ళొచ్చు. ఓకేనా. ఈ రెండిట్లో ఏదైనా మీరు గూగుల్ మీద సెర్చ్ చేస్తే మీకు ఇలా అకౌంట్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ గూగుల్లో లాగిన్ అవ్వాలి. గూగుల్ యాడ్స్ అకౌంట్ మీద అందరూ క్లిక్ చేయాలి.
ఓకే. ఫస్ట్ మీ జీమెయిల్తోన లాగిన్ అయ్యి ఉండాల్సిందే. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ నవ్ అని. ఆ! స్టార్ట్ నవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ అకౌంట్స్ నాకున్నయి, మీకు హ్మ్. ఉండవన్నమాట. ఓకే ఓకే. మేడం. నాకు హ్మ్. లేవ్వేంటి మేడంకి ఉన్నాయేంటి అని చెప్పి కంగారు పడకండి. ఎందుకంటే హ్మ్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చాలా చేశాను. అన్నీ డిలీట్ హ్మ్. చేసుకుంటూ వచ్చానన్నమాట. మీకు చూయించాలి అనంటే చాలా అయితే అకౌంట్ క్లమ్జీ కనిపిస్తది గదా మీకు. సో దట్ హ్మ్. జస్ట్ చూపించాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నా. ఓకే. దెన్ హ్మ్. రైట్ ఇక్కడ మీకేం అకౌంట్స్ కనిపించవు. ఇక్కడ నాకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయండి ఇక్కడ? 3 ఉన్నాయి మేడం. 3 ఉన్నాయి. ఇంకా నేను ఎన్ని అకౌంట్స్‌ని చేయొచ్చు? ఎన్ని క్రియేట్ చేయొచ్చు? 17. 17 రైట్. రైట్. ఇక్కడ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి అందరూ. హ్మ్. దెన్ నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. హ్మ్. ఇక్కడ మీరు ఫస్ట్ క్యాంపెయినింగ్స్ చేస్తుంటే మీరు క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి గూగుల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఅవుట్ని చూపిస్తుందండి. ఓకే. నా ల్యాప్టాప్లో ఇలా లేదేంటి, మేడంకి ఏంటి ఇలా కనిపించింది అంటే గూగుల్ యాడ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపిస్తుంది అన్నమాట. అంటే ఓకే. ఆప్షన్స్ అన్నీ సేమే ఉంటాయి, కానీ లుక్ అనేది కొద్దిగా మారుతూ ఉంటుంది. ఓకే. మీరు మీ బిజినెస్ని గ్రో చేయడానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. వేరే వాళ్ళంటే ఎవరు? గూగుల్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. ఆ! నా యెస్ మేడం. బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను గూగుల్ మీద డిపెండ్ అవుతున్నాను. మీరు కండిషన్ పెట్టలేరు కదా ఇక్కడ, నాకు ఇట్లనే కావాలి అని. వాళ్ళు ఎట్లా హ్మ్. చూపిస్తే మనం అట్లా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. యాహ్! ఓకే. ఫస్ట్ వాట్ షుడ్ ఐ క్రియేట్? క్యాంపెయినింగ్ ఆర్ అకౌంట్? హ్మ్. ఫస్ట్ ఏంటి, ఏం క్రియేట్ చేయాలి మనం? అకౌంట్, క్యాం క్యాంపెయినింగ్? అకౌంట్ మేడం. అకౌంట్ అకౌంట్ అయిపోయింది. క్రియేట్ చేయాలి ఫర్ హ్మ్. ద ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? యాడ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఈ క్యాంపెయినింగ్కి వెళ్ళి ఈ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఇవన్నీ మీరు ప్రాపర్గా ఇవ్వాలి. అంటే మీ బిజినెస్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తారు? యాడ్స్ని క్రియేట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ లాస్ట్లో మీరు బడ్జెట్ని ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. హ్మ్. మీరు అగ్రీ అయితే క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ హ్మ్. ఏంటి, నాకు ఇలా ఉంది అంటే టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అని అంటే నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, నాకు బోల్డ్ యెస్ అండ్ మేడం. బిజినెసెస్ అకౌంట్స్ ఇక్కడ చూపించినాయి కదా. హ్మ్. కదా, సో దట్ యెస్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నా బిజినెస్ని డైరెక్ట్గా తీసుకుంది అన్నట్టు. నేను ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్స్ అన్ని ఇవన్నీ నేను ఓకే. ఇచ్చాను కాబట్టి. సో హ్మ్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకు క్రియేట్ ఫస్ట్ క్యాంపెయినింగ్ తర్వాత మీకు అకౌంట్ మీ బిజినెస్ నేమ్ ఏంటి అలా అడుగుతుందంట, మీ డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ ఇచ్చేయండి. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ యుఆర్ఎల్ ఉంది కదా, ఆ! ఈ యుఆర్ఎల్లో మీకు ఒక్కొక్కప్పుడు ఎక్స్‌ప్రెస్ అని వస్తదనమాట. సైన్ అప్ అబౌట్ యువర్ బిజినెస్ అని ఉంది కదా, ఆ! అక్కడ మీకు ఎక్స్‌ప్రెస్ అని వస్తది కొంతమందికి. ఓకేనా? ఆ! అంటే ఏంటి అనంటే మీరు ఫర్ ద ఫస్ట్ టైమ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి గూగుల్ ఏం చేస్తదంటే మిమ్మల్ని ఎక్స్‌ప్రెస్ మోడ్‌కి తీసుకెళ్ళనా అని అడుగుతదనమాట. మీకు తెలియకపోతే మాన్యువల్‌గా ఇప్పుడు నేను గైడ్ చేస్తున్నా కాబట్టి మీరు అవి తీసుకోకూడదు. బట్ నేను హ్మ్. గైడ్ చేయకపోతే మీరు అలా వెళ్ళిపోతారు కదా. ఆ! సో యుఆర్ఎల్‌లో కానీ మీకు ఎక్స్‌ప్రెస్ అన్న వర్డ్ ఉందనుకోండి, మీరు హ్మ్. గూగుల్ యాడ్స్ ఎక్స్‌ప్రెస్ టూల్‌కి వెళ్తున్నారని అర్థం. వాట్ ఈస్ ద ఓకే. మీనింగ్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఎక్స్‌ప్రెస్ అంటే ఎవరికైతే టెక్నాలజీ అర్థం కాదో, ఎవరికైతే గూగుల్ యాడ్స్ రన్ చేయడం తెలియదో వాళ్ళు ఈ ఎక్స్‌ప్రెస్ మోడ్‌కి వెళ్ళి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇక్కడ కంట్రోల్ అంతా ఎవరు తీసుకుంటారు మరి ఎక్స్‌ప్రెస్ మోడ్‌కెళ్తే అంటే గూగుల్ తీసుకుంటుందనమాట. గూగుల్ హ్మ్. తీసుకుంటుంది అంటే ఆబ్వియస్‌లీ మనకి మనీ ఎక్కువ కట్ అవుతాయనే కదా. ఆ! యెస్ మేడం. కానీ
మనమందరం ఏం చేయగలుగుతున్నాం? నేర్చుకోగలుగుతున్నాం కదా! అవును మనది మేడం. మనం చేసుకోగలుగుతాము కదా! ఆ! అందుకే మీరందరూ నేర్చుకోవడం కోసమే కాబట్టి జాయిన్ అయింది ఈ కోర్స్‌ని. మీరు ఎక్స్‌ప్రెస్ మోడ్‌కి వెళ్తారా? ఎక్స్‌ప్రెస్ మోడ్ కనిపిస్తే నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేస్తారా? నో మేడం. స్కిప్ బటన్‌ని క్లిక్ చేస్తారా? ఎక్స్‌ప్రెస్ ఆ! మోడ్‌కి వెళ్తారా? స్కిప్ బటన్ మేడం. స్కిప్ బటన్‌ని క్లిక్ చేయాలి. ఓకే. హ్మ్. డు నాట్ గో ఎక్స్‌ప్రెస్ మోడ్ అండి. స్కిప్ టు ఎక్స్ ఎక్స్‌ప్రెస్ మోడ్ అన్నమాట. హుహు. అంటే అది ఎక్కడ కనిపిస్తది మేడం? ఇక్కడ ఆహ్, యూఆర్ఎల్‌లో కనిపిస్తది. ఆ! సైన్ అప్ ఓకే. ఇలా ఉంది కదా! గూగుల్ ఇక్కడ అవును. adsgoogle.com అని సైన్ అప్ అబౌట్ యువర్ బిజినెస్ అంటది. ఆ! ఆ పైన కనిపిస్తది. మీరు ఈ పేజ్‌కి రావడంతోనే ఒకసారి చెక్ చేసుకోవాలి పైన. మనం ఏ ఓకే. మోడ్‌లో ఉన్నామని. ఓకే. హ్మ్. అది తీసేయాలా మేడం అది? అది బ్యాక్‌కెళ్ళిపోవడం. మీరు బ్యాక్ స్కిప్ చేసేయడం. ఇక్కడ స్కిప్ బటన్ వస్తది కింద మీకు. ఇక్కడ స్కిప్ ఓకే. చేయమంటారా అని అడుగుతుంది. ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఓకేలే మేడం. అదే అంటున్నా. హ్మ్. మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా మీకు ఇక్కడ బిజినెస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది కదా! అలాగ మీరు సరే. బిజినెస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఓకే మేడం. ఆల్రెడీ నేను నా అకౌంట్ ఇచ్చాను కాబట్టి ఎక్కడికి రీడైరెక్ట్ చేయమంటారు అని అడుగుతుంది. మై హ్మ్. వెబ్‌సైట్ అని చెప్తున్నా అన్నట్టు. జస్ట్ ఓకే మేడం. దానికి డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను ఇలా ఇస్తున్నా. ఓకే. హ్మ్. ఇక్కడ మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. ఆ! దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. హ్మ్. ఇప్పుడు ఇదంతా మీకు కొత్తదన్నట్టు. మీకు కొత్త ఓకే. మోడల్ అన్నట్టు. ఇంతకు ముందు లేఅవుట్ ఇలా ఉండకపోయేది. ఇక్కడ ఏంటి లింక్ అకౌంట్ అనంటే, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ గాని ఉంటే ఇక్కడ లింక్ బటన్ ఉంది కదా! ఈ లింక్ ఆ! బటన్. ఈ లింక్ బటన్ క్లిక్ చేయడంతోనే ఆ లింక్ ఆహ్, చూపిస్తుందన్నమాట. మీరు మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే మేడం. ఓకేనా? గూగుల్ మై బిజినెస్ ఉంటది కదా! మనకి గూగుల్ మై బిజినెస్. ఆ! మీకు చెప్పాను గదా! గూగుల్ మై బిజినెస్. ఆ! ఆ గూగుల్ మై బిజినెస్ లింక్ మీకుంటే అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. మీ ఫోన్ నంబర్ ఒకవేళ యాడ్ చేసదలుచుకుంటే మీరు ఈ బిజినెస్ అకౌంట్స్‌లో యాడ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఇంకొక లేఅవుట్‌ని చూపించాలి అనుకుంటున్నాను. హ్మ్. సో దట్ మీకు ఇదంతా ఫ్రంట్ సైడ్ చూపించే ఒక మాడ్యూల్ అన్నమాట మీకు. అదొక ఓకే. మోడల్ అన్నమాట ఇక్కడ మీకు. ఇలా హ్మ్. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. బట్ మీకేంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లోని మీ డాష్‌బోర్డ్ చూపించి, మీ డాష్‌బోర్డ్‌లో సమ్ సెట్టింగ్స్ చేసిన తర్వాత మనం యాడ్ వేద్దాం. అసలు అకౌంటే సెట్ అవ్వలేదు కదా మనకి. అకౌంటే అవును. సెట్ అవ్వకుండా మనం డైరెక్ట్ క్యాంపెయినింగ్‌కెళ్ళడం కరెక్ట్ కాదు గదా! యెస్ ఫస్ట్ మేడం. మనం అకౌంట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్కిప్ బటన్ క్లిక్ చేస్తున్నా. హ్మ్. దెన్ మళ్ళీ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే మీ గోల్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటి? మీరు ఈ యాడ్స్ ఇవ్వడానికొచ్చారు. ఈ యాడ్ దేని పర్పస్ ఇస్తున్నారు? మీరేమన్నా ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేపిస్తున్నారా పీపుల్‌తో? హ్మ్. మీరేమన్నా సబ్మిట్ ఫార్మ్‌ని ఇక్కడ ఫిల్ చేపిస్తున్నారా? ఇక్కడ ఫోన్ కాల్ లీడ్స్ ఇవేమన్నా ఫోన్ నుంచి పేజ్ వ్యూ ఏమైనా చూడాలా? ఫోన్ కాల్స్ నుంచి మీకేమన్నా లీడ్స్ రావాలా? మీ బ్రాండ్ అవేర్‌నెస్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా అని అన్నారు. బట్ నేను హ్మ్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మీ స్క్రీన్‌ని చూపిస్తా అనమాట. ఓకే. అందుకని హ్మ్. నేనిక్కడ ఏమీ సెలెక్ట్ చేయటం లేదు. మీరు కూడా సెలెక్ట్ చేయకండి. ఓకే. స్కిప్ హ్మ్. బటన్ క్లిక్ చేయండి. మీరు గాని అవి సెలెక్ట్ చేస్తే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ మాడ్యూల్‌కి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారన్నట్టు. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గూడా చూజ్ ఏ క్యాంపెయినింగ్ టైప్ అని అంటున్నారు. వీడియో టైపా మీ క్యాంపెయినింగు? మీది సెర్చా? ఇంకేంటి అనని అడుగుతున్నారు. సో, మనం వీటిలో సెలెక్ట్ చేయట్లేదు ప్రెజెంట్. ఎందుకంటే మన డాష్‌బోర్డ్ అకౌంట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా యాడ్ ఏస్తాం కాబట్టి అక్కడ సెలెక్ట్ చేస్తాం మనం సెర్చ్ యాడ్సా, డిస్‌ప్లే యాడ్సా, వీడియో యాడ్సా అని. సో దట్ ఇక్కడ క్యాంపెయినింగ్ ఏమి నేను సెలెక్ట్ చేయట్లేదు. ఓకే. దెన్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గూడా స్కిప్ చేయండి. హ్మ్. ఇక్కడ లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్ అని అంటున్నారు. అవునా? హ్మ్. ఆ! అంటే లీవ్ క్యాంపెయినింగ్ క్రియేషన్ అంటే ఏంటంటే మీకు లీవ్ క్యాంపెయినింగ్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి.
మీకు ఇక్కడ డిఫరెంట్ అంటే ఇంటర్ఫేస్ నెక్స్ట్ డిఫరెంట్ ఇంటర్ఫేస్ అనేది క్యాంపెయినింగ్ ఎలా రన్ చేయాలో మీకు ఇక్కడ చూపిస్తాను అన్నమాట. అందుకనే నేను ఇప్పుడు బిగినర్గా మీరు గూగుల్లో ఎలా ఎంటర్ అవ్వాలో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఇక్కడున్న వాటన్నిటిని మీరు ఇలాగ స్కిప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ సెట్టింగ్ అని అన్నారండి. మీరు ఈ అకౌంట్ సెట్టింగ్లో అంటే కంట్రీ కానీ టైం జోన్ కానీ కరెన్సీ కానీ వన్స్ మీరు సెట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చలేరు. ఓకే. సో ఇక్కడ చూసుకోవాలి మీ కంట్రీ ఇండియానా, మీకు ఒకవేళ కంట్రీ ఇండియా లేకపోతే ఇక్కడ చూస్ చేసుకోండి, రైట్. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం జోన్, మీ టైం జోన్ క్లిక్ చేయండి. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసేసి చూసుకోండి రైట్ టైం జోన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఉంది కాబట్టి నేనేం సెట్ చేయట్లేదు. మీరు కరెన్సీ అనేది డాలర్స్లో యూజ్ చేస్తారా ఈ రూపీస్లో యూజ్ చేస్తారా అని అడుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళు మనకి రూపీస్ ఇచ్చేశారు. సో దట్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి పేమెంట్ ప్రొఫైల్ అని అడుగుతున్నారు కదా మీకు ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ అడుగుతున్నారు కదా, చూస్తున్నారా మీరు? చూస్తున్నారా? ఇక్కడ మీరు పేమెంట్ యాడ్ మాన్యువల్ పేమెంట్ మెథడా ఏంటి అని అడుగుతున్నారు మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఏ పేమెంట్ మెథడ్కి వెళ్తారో ఆ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి కింద ఇక్కడ వీళ్ళు గైడ్ చేస్తారనమాట. వాంట్ ప్రొఫెషనలైజ్డ్ గైడెన్స్ ఫర్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్ స్టాటిస్టిక్ బై ఫోన్ ఆర్ మెసేజింగ్ యాప్. మేము గైడ్ చేస్తాము, మీకేమన్నా యాడ్స్ సరిగా రన్ చేయడం రాకపోతే ఈ అకౌంట్ మేనేజర్ అనే ఒకళ్ళు మనకి ఇస్తారనమాట. అంటే మీరు ఒకవేళ ఓకే చేస్తే ఎస్ అని క్లిక్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. ఇలా యాడ్ వేయాలి, ఇలా వెళ్ళాలి అని. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే ఆ మెసేజ్ ద్వారానో త్రూ ఫోన్ కాల్ ద్వారానో ఇక్కడ ఇచ్చారు కదా, వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం మాన్యువల్గా చేయగలం కదా, మన బిజినెస్కి మనం చేయగలం కదా. సో దట్ నో చెప్తున్నా, నేను నాకేం గైడెన్స్ వద్దు అని చెప్తున్నా. సబ్మిట్ చేయాలి. ఇక్కడ మాన్యువల్ యాడ్ అకౌంట్ అని అడుగుతున్నారు. పే అని కంటిన్యూ అని చేయండి. పర్ పే అమౌంట్ యాడ్ పర్ పే అమౌంట్ 500 రూపీస్ అని ఇస్తాను. జస్ట్ ఇది తీసుకోవట్లేదు కాబట్టి ఇస్తున్నా, చూద్దాం. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తుందా మేడం? అమౌంట్ అదేం కట్ అవ్వదు మనకి. ఇక్కడ అడుగుతున్నా చూడు, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మర్చిపోయా, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇందాక మాన్యువల్ అని క్లిక్ చేశాను కదా, అది క్లిక్ చేయకండి. పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేయండి. తర్వాత అమౌంట్ కట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే పే విత్ నెట్ బ్యాంకింగ్ అన్నాడు, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, పే విత్ క్రెడిట్ కార్డ్ అన్నారు. పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లాగ వాళ్ళు మీరు ఏమైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇప్పుడు కంప్లీట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏమన్నారు, యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్, ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. ఎస్ ఆర్ నో? మీ ఫస్ట్ స్టెప్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. మీరు నేను చెప్పిన మాడ్యూల్లో నుంచే వెళ్ళాలి. ఇక్కడ చాలా చూపిస్తారు, బట్ నేను ఏదైతే నేర్పిస్తున్నానో అలానే వెళితే మీ యాడ్ అనేది సరిగ్గా అప్రూవ్ అవుతుంది. లేదంటే మీరు యాడ్ రన్ చేయలేరు సరిగ్గా. నేను చెప్పే మోడల్ నుంచే మీరు వెళ్ళాలి.
నేను ఇందాక స్కిప్ బటన్స్ ఎలా స్కిప్ చేశానో అలానే చేసుకుంటూ వస్తే యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్ అని వస్తుంది. ఇలానే రావాలి మీ అకౌంట్. ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేయకుండా క్యాంపెయినింగ్ వెళ్ళడానికి వీల్లేదు. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఓకే. వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు టెల్ అస్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నారు. మీరు మీది ఏజెన్సీనా, కొత్త మీదేనా అని అడుగుతున్నారు. అవునా? అడ్వర్టైజింగ్ ఏజెన్సీనా, మీరు పీపుల్కి అడ్వర్టైజింగ్ చేస్తారా అని అడుగుతున్నారు అన్నమాట. అవును అని చెప్తున్నా. మళ్ళీ నేను ఎస్ అనే కొట్టాలా మేడం అక్కడ? ఎవరైనా ఎస్ అనే కొట్టాలి, అంతే కదా. మై ఏజెన్సీ కోసం అని చెప్తున్నా. ఓకే. ఓకే, దెన్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇది ఏం చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ? నువ్వు క్యాంపెయినింగ్ మేడం. ఇది మీ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్ అండ్ ఇంటర్ఫేస్ మొత్తం ఇదేనండి, ఇట్లానే ఉంటుంది. ఇలా కాకుండా మీరు ఇందాక స్కిప్ బటన్ చేయకుండా డైరెక్ట్గా వెళితే డైరెక్ట్ క్యాంపెయినింగ్కి తీసుకెళ్ళిపోతుంది. ఓకే. ఇది మీ ఇంటర్ఫేస్ ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్లో ఇంటర్ఫేస్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మన మెయిన్ డాష్ బోర్డ్ అంటే ఇదే అనమాట, గూగుల్ యాడ్స్ వేసే డాష్ బోర్డ్ ఇది. ఈ డాష్ బోర్డ్ నుంచే మొత్తం మనం యాడ్స్ ఎవరికైనా రన్ చేయాలన్నా, మన బిజినెస్కి మనం ప్రాపర్గా రన్ చేసుకోవాలన్నా ఈ డాష్ బోర్డ్ నుంచే చేస్తాం. ఓకేనా? మన ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. అకౌంట్ని సెట్ చేసే పద్ధతి ఇదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన గూగుల్ యాడ్స్ అకౌంట్ లేఅవుట్ కదా. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్లో కనిపిస్తుందండి ఈ లేఅవుట్. ఈ పైన కూడా ఈ లేఅవుట్, ఈ సైడ్ లేఅవుట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఇంతకుముందు ఓల్డ్ డిజైన్ వాళ్ళకి వేరేలాగా ఇప్పటికీ ఉంది వాళ్ళకి. సమ్ పీపుల్కి ఇట్లా అప్డేట్ అయింది. ఇప్పుడు నేను చూపించేది మొత్తం అప్డేటెడ్ అనమాట. అప్డేటెడ్ కాకపోతే అప్డేట్ చేసుకోండి, లేదు నాకు ఓల్డ్ది బాగుంది అని నచ్చింది నాకు అది అని అంటే అలా కూడా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్ నీకేంటి అలా ఉంది, నాకేంటి ఇలా ఉందని ఇప్పుడు చాలామంది పిల్లలు క్లాస్లో నాకు ఇలా వచ్చింది, నాకు ఇలా వచ్చిందని ఒక్కొక్కళ్ళు ఇలా చెప్తారన్నమాట. అంటే ఒక్కొక్కరి డిజైన్ ఒక్కొక్కలా ఉంది అక్కడ నిజంగానే. వీళ్ళకి ఒక కొత్త లేఅవుట్ చూపిస్తుంది, వాళ్ళకి ఒక ఓల్డ్ లేఅవుట్ చూపిస్తుంది. అప్డేట్ అయిన వాళ్ళకి ఒకలా చూపిస్తుంది, అప్డేట్ కాని వాళ్ళకి ఇంకోలా చూపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ మోడ్కి వెళ్ళిన వాళ్ళకి ఒకలా చూపిస్తుంది, మీకు ఇంకొకలా చూపిస్తుంది అనమాట. గూగుల్ అనేది ఇలా డిజైన్ చేసింది, మొత్తం మార్చేసింది అనమాట మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఓల్డ్ డిజైన్ కావాలి అన్నా న్యూ, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓల్డ్ డిజైన్లోను ఓల్డ్ డిజైన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఓల్డ్ డిజైన్ కావాలంటే ఇక్కడ అపీరెన్స్ ఉంది చూడండి పైన. ఈ అపీరెన్స్ బటన్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ పైన డిస్ప్లే అని ఉంది కదా, డిస్ప్లే స్పేసింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వాళ్ళకి యూజ్ ఓల్డ్ డిజైనింగ్, యూజ్ న్యూ డిజైనింగ్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా మీకు ఆ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది మీ ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఓల్డ్ డాష్ బోర్డ్ తీసుకోవాలి అంటే ఈ అపీరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తుంది అనమాట యూజ్ ఓల్డ్ డిజైన్ అని, లేదా యూజ్ న్యూ డిజైన్ అని ఉంటుంది. యూజ్ న్యూ డిజైన్ అని అంటే మీకు మొత్తం డిజైనింగ్ కూడా మార్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక 10 times యూజ్ చేశారనుకోండి డిజైనింగ్,
న్యూది ఇంక మొత్తం మార్చేస్తుందా లేదా గూగుల్ యాడ్స్? అయినా గూగుల్ యాడ్స్ ఓల్డ్ తీసేసి వాళ్ళ ఇంటర్ఫేస్ మొత్తం ఇలా ఇచ్చింది. అప్డేట్. సో దట్ మీరు మీ ఇష్టం ఎలా అయినా మీరు యూజ్ చేయొచ్చు. కానీ నేను ఉన్న ఓల్డ్ మోడలు చూపుతాను మీకు, న్యూ మోడల్లో చూపిస్తాను. ఓకేనా? ఓకే మేడం. మ్యాక్సిమం అందరికీ న్యూ డిజైనింగే అప్డేట్ అయ్యింది. మీకు ఓకే. కూడా అయ్యే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మీరు న్యూ కదా చేస్తున్నారు. ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాంపెయినింగ్ క్రియేట్ చేయాలి. అవునా? ఎస్ మేడం. క్యాంపెయినింగ్స్ ఏనా అకౌంట్ రెడీ అయిపోయింది, మనకి క్యాంపెయినింగ్స్ మనం క్రియేట్ చేయాలి. ఈ క్యాంపెయినింగ్స్ క్రియేట్ చేసే ముందు మీకు మీరు ఫస్ట్ టైం క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ అకౌంట్కి ఒక నేమ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుంటారనమాట. ఓకే, ఈ అకౌంట్కి మీరు నేమ్స్ ఎలా ఇవ్వాలి, నేమ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ అకౌంట్స్కి కింద నెంబర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ 3214726158 అని ఒక 10 డిజిట్స్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్న అకౌంట్ని మీరు ఒక నేమ్ ఇచ్చి దానికి సంబంధించి ఏదో మీరు పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 క్లయింట్స్ ఉన్నారనుకోండి, 10 క్లయింట్స్కి ఇట్లా నంబర్స్ వస్తుంటే మనకి ఇలా ఇదిగో ఈ నంబర్స్ ఇలా వస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? చూడడానికి కూడా అంత బాగా అనిపించదు కదా. ఈ అకౌంట్కి మీరు నేమ్ ఇచ్చినాక ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇక్కడ ఓకే, ఈ పైన మీకు నేమ్ కనిపిస్తుంది అకౌంట్ నేమ్. సో ఈ అకౌంట్స్ అనేది ఇప్పుడు చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అకౌంట్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అకౌంట్ అని ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెన్షియేట్ చేస్తారు. అవన్నీ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. పైన మీ ప్రొఫైల్ దగ్గర మీ 10 అకౌంట్స్ ఇవన్నీ చూసారా, 10 డిజిట్స్. ఈ అకౌంట్ని ఈ నంబర్స్ని చేంజ్ చేసి మీ ఏదో ఒక యూనిక్ నేమ్ అనేది ఇచ్చుకోండి అని చెప్తున్నా అనమాట. ఫస్ట్ అకౌంట్కి ఒక నేమ్ ఇవ్వడం అని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ అకౌంట్కి ఒక నేమ్ ఇవ్వాలి అంటే ఇక్కడ అపీరెన్స్ దగ్గర ఏదైతే ఉందో ఈ అపీరెన్స్ దగ్గర ఓల్డ్ వాళ్ళకి టూల్స్ అని కనిపిస్తుందండి. టూల్స్, ఓకే, టూల్స్ అనేది కనిపిస్తుంది. పక్కన రిఫ్రెష్కి అపీరెన్స్ మధ్యన టూల్స్ అని కనిపిస్తుంది. అక్కడ సెటప్ అని కనిపిస్తుంది అన్నమాట. ఇలా క్లిక్ చేయడంతోనే సెటప్ అని కనిపిస్తుంది. ఆ సెటప్ మీద క్లిక్ చేయడంతోనే ప్రిఫరెన్స్ అని వస్తుంది అనమాట ఓల్డ్ డాష్ బోర్డ్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం న్యూ డాష్ బోర్డ్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ టూల్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు నో అడ్మిన్లోకి వెళ్ళండి. ఈ అడ్మిన్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, ఈ ప్రిఫరెన్స్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, మీకు చూపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా అకౌంట్ నేమ్ అని. ఇక్కడ మీరు ఏదో ఒక ఇట్లా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ అకౌంట్ నేమ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టానా మేడం? అలా నేను డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టానా? ఏదైనా పెట్టొచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎవరికి యాడ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు గుర్తుండాలి కదా, ఓకే, దాన్ని బట్టి పెట్టుకోండి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేయండి. ఇక్కడ మీరు ఏం సెట్ చేసే అవసరం లేదు, సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే, అకౌంట్ ఈజ్ రెడీ. డిజిటల్ మార్కెటింగ్, అవునా? టీమ్ మార్కెటింగ్ అని చూపిస్తుంది. ఓకే, దెన్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం మనం. మీకు ఇక్కడ చూపిస్తుందండి, ఇక్కడ నంబర్స్లో ఇక్కడ నేమ్స్ దగ్గర ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దట్
మీ అకౌంట్కి ఒక నేమ్ రెడీ చేశారు, అవునా? హలో మేడం, ఉన్నారా? హలో. మేడం, ఏమైంది? మేడం నెట్ వస్తలేదు మేడం, ఒక నిమిషం వస్తుంది.